మీరు ఎప్పుడైనా ప్రార్థనలో సంఘర్షణకి గురయ్యారా? ప్రార్థనలో ఎప్పుడైనా పాపం మీద పోరాటం చేశారా? ప్రార్థనలో ఎప్పుడైనా ప్రభువుని చూడాలనుకున్నారా? ప్రార్థనలో ఎప్పుడైనా ప్రభు స్వరం వినాలనుకున్నారా? కొంతమంది పెద్దగా బిగ్గరగా అరిచి గీపెట్టి ప్రార్థనలు చేస్తుంటారు. ఏం దేవుడికి ఏమైనా చెవుడా? నేను అడుగుతున్నాను మిమ్మల్ని, దేవుడికి చెవుడా? ఎందుకు అరుస్తావు? గుండె లోతుల్లోంచి ప్రార్థన చేయి. గొంతు చించుకొని ప్రార్థన చేయకు, గుండె లోతుల్లోంచి ప్రార్థన చేయి. ప్రార్థించడం రావట్లేదు మనకి. మన ప్రార్థనని కూడా అపవాది పాడు చేసేసాడు. మన ప్రార్థనలో స్వార్థం, మన ప్రార్థనలో పర్సనల్ ఎజెండా, మన ప్రార్థనలో దేవుడి ఎజెండా లేదు. మన ప్రార్థనలో ఇతరుల గురించిన ప్రార్థన ఉండదు. మన ప్రార్థనలో ఆధ్యాత్మిక అవసరాలు ఉండవు. మన ప్రార్థనలో నీతి, న్యాయం, సత్యం అన్న కన్సర్న్ ఉండదు. కొన్నిసార్లు మనకు ప్రేమించడం రాదు. ఏం చేయాలండి? ప్రేమించడం నేర్పించమని ప్రాధేయపడాలి. కొన్నిసార్లు పవిత్రంగా బ్రతకడం రాదు. ఏం చేయాలండి? పవిత్రంగా బ్రతకడం నేర్పించమని అడగాలి. ఇవి కదా కావాలి, ఇవి కదా నిలబడిపోతాయి.